హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి. అండ్ ఈ కొత్త సంవత్సరం కొత్త రూపంలో మనం చూస్తున్నాం మనం పృథ్వీ గారిని. ఈ కొత్త రూపం ఏంటంటే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు అన్ని చేస్తున్నారు. నటించడంతో పాటుగా నటన కూడా మీరు కంటిన్యూ చేస్తున్నారని కోరుకుంటున్నాం. సో హియర్ వి హ్యావ్ ఒక వండర్ఫుల్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. డైరెక్టర్ గారు చెప్పింది కాకుండా కో డైరెక్టర్ గారు తెలియకుండా ఎన్నో పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అది మాకే ఆర్టిస్టులుగా తెలుసు. వాళ్ళు వెనకాల ఎంత కష్టపడతారో, వాళ్ళ కృషి ఎంత ఉంటుందో. ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ నా నమస్కారములు. అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా ప్రత్యేక నమస్కారం. పోతే ఈ సినిమాకి సంబంధించినంత వరకు 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారితో పనిచేయడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ ట్రావెల్ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆయనకి అభిమానిగా ఉంటూ చాలా సంవత్సరాలు ఆయన సినిమాలు చూస్తూ ఉన్న నేను ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా గొప్ప ఆపర్చునిటీగా భావిస్తున్నాను. సో అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన శ్రీలు, క్రాంతికి నిజంగా ఈ పీపుల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. చాలా బాగా చేశారు అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. అందరం కష్టపడ్డాము అండ్ మీరందరూ చూసి అప్రిషియేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూ బిగినింగ్ ప్లాంట్లోనే గ్రోత్ చూస్తామండి. అలాంటి గ్రోత్ కనిపించాలని మంచి ఉద్దేశంతో కమల్ గారు ఫస్ట్ మేము టైటానిక్ చేసినప్పుడు అంతకు ముందు నుంచే పరిచయం, మాటల మాంత్రికుడు. అలాగే ఆ సినిమా కూడా మధ్యలో ఆ డైరెక్టర్కి హెల్త్ ఇష్యూ వల్ల టైటానిక్ ఆయనే డైరెక్ట్ చేశారు సినిమా. సో అక్కడి నుంచి ట్రావెలింగు. సో మాకు ఫస్ట్ డైరెక్షన్లో చాలా సపోర్టివ్గా ఉండి అటు ఎడిటింగ్లో కానీ, అటు టేకింగ్లో కానీ, డైలాగ్స్లో కానీ 24 కార్ప్స్ మీద కమాండింగ్ ఉన్నవాడే డైరెక్టర్ అనే డైలాగు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నవ్వారంటే తను ఇది ఇలా అయితే బాగుంటుందంటే మాస్ అప్పీల్కి బాగుంటుందండి డైరెక్ట్గా అది. అలాగే మా గౌతమ్ గారు, అలాగే మా డిఓపి గారు చాలా బిజీగా ఉండటం వల్ల ఆయన రాలేకపోయారని తెలిసింది. సో వారు ఇప్పుడు మా యాంకర్ గారు చెప్పారు కదా, ఇలాగ మానవతావాది. వారి ఊర్లో వారు ఎంతో ఇదిగా అనాథ పిల్లలకి స్ట్రీట్ చిల్డ్రన్ అడాప్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టి సంపాదించినంత అక్కడ పెట్టడం. అద్భుతమైన ఫ్యామిలీ, అద్భుతమైన కెమెరామెన్. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రతినిధులకు, వచ్చిన అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు. కొత్త రంగుల ప్రపంచం బంగారు నిధినివ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సంచలన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవకాశం నాకు కనిపించేందుకు మిత్రులు పృథ్వీ గారికి, ఈ చిత్ర నిర్మాతలు దాసరి పద్మరేఖ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, తదితరులందరికీ ఐ విష్ యూ ఆల్ బెస్ట్ ఆఫ్ లక్. ఈ సినిమా సెన్సేషన్ హిట్ కావాలని ఐ విష్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. పృథ్వీరాజ్ అన్న గారు, ఆల్ ది వెరీ బెస్ట్. చాలా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఇది ఒకటి నిదర్శనం. అంతా ఉన్నాం అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ గారు. మన సినిమాలో అసీలు గురించి చెప్పారు అందరూని, బాగా యాక్ట్ చేసింది అని, బాగా డ్యాన్స్ చేశారని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే నటించదా? ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే డ్యాన్స్ చేయదా? విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. క్రాంతి గారు, పొంగల్ స్టార్, వెరీ బెస్ట్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శోభనాథ్ గారు స్వాగతం అండి, సుస్వాగతం, నమస్కారం. పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు, అదే సినీ రంగ తల్లి బిడ్డలందరూ ఒక చోట ఇక్కడ కూడడం, అదేవిధంగా కొత్త రంగుల ప్రపంచం కొత్త సినిమాని డైరెక్ట్ చేసినటువంటి అన్నయ్య సమానులు పృథ్వీరాజు గారు, అదేవిధంగా ఈ ట్రైలర్ని కొద్ది రోజుల క్రితం మా బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టీజర్ లాంచ్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే అలాంటి సందర్భాలు బాస్తో ఉండాలి, బాస్తో నేను పనిచేయాలి అనే చిన్న బాధ ఉండిపోయింది. కానీ అది జరుగుతుంది, ఆ తర్వాత రివీల్ చేస్తా విషయం. అయితే ఇప్పుడు మరొకసారి మీ ముందుకి కొత్త రంగుల ప్రపంచం టీజర్ లాంచ్ చేస్తున్నాం. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్ ప్లీజ్.
థ్యాంక్ యూ. లైట్స్ ఆన్. అందరూ అడ్జస్ట్ అవ్వాలి ఇది. రెడీ నవ్వాలి, అందరూ నవ్వాలి. అందరూ హ్యాపీ. పృథ్వీరాజ్ అంటే కాంట్రవర్సీ, అలాంటి మాటలు చాలా ఉన్నాయి మాట్లాడాలి, అందుకని లాస్ట్లో నాది పెట్టండి. క్రాంతి కృష్ణ గారు, వెల్కమ్ టు ద ఫిల్మ్ ఫీల్డ్ యాజ్ అ డెబ్యూ హీరోగా. సో ఒంగోలు నుంచి దొరికిన మా తెలుగు అబ్బాయి మా అందరితో మాట్లాడాలని కోరుకుంటున్నాం. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. పత్రికా విలేకరులకి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అండి. సార్ వాట్ నాట్ మీరు ఆర్టిస్ట్గా ఆల్రెడీ ప్రూవ్డ్. మా చేత అన్ని డాన్స్లు చేయించారు, యాక్టింగ్ చేయించారు. వాట్ నాట్, యువర్ ఏ ట్రూ జెంటిల్మెన్ సార్. ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నానని, ఆడియన్స్కి ఏదైతే కావాలో, ఆడియన్స్కి కావాల్సింది జనరల్గా అన్ని మాస్ మసాలా కానీ, డాన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ అన్నీ కావాలి. అన్నీ నేను మనస్ఫూర్తిగా ఇచ్చానని నేను కోరుకుంటున్నానండి. అండ్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలండి. పద్మరేఖ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ కృష్ణారెడ్డి గారు సరిగా చేస్తారా లేదా అందరికీ డౌట్స్ ఉంటాయండి. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో సో మచ్ ఆఫ్ హడల్స్ వైల్ డూయింగ్ ప్రొడక్షన్. బట్ స్టిల్ పద్మరేఖ గారు ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. సందర్భంగా కొత్త రంగుల ప్రపంచం రిలీజ్ అవబోతుందండి. January 20 రిలీజ్ అవబోతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏమీ లేదండి. ఇది ప్రాపర్ హారర్ మూవీ కాదు, ప్రాపర్ యాక్షన్ మూవీ కాదు, అన్నీ ఉన్నాయండి. హారర్ ఉంది, యాక్షన్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడాల్సిన ఫిల్మ్. అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మా మూవీలో యాక్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. మా ఫైట్ మాస్టర్స్ అండి, మాస్టర్ అయితే ఏమి, కళాదారు సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టివ్ ఇన్ ఎవ్రీ మ్యాటర్. బేసిక్గా నేను అంత పెద్ద డాన్సర్ ఏం కాదండి, జెన్యున్గా చెప్పాలి. బట్ స్టిల్ నన్ను డాన్సర్గా మార్చిందంటే మా కళాదారు గారే. దట్ క్రెడిట్ గోస్ టు యూ సార్. ఐఎమ్ సెయింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ మా మధు అన్న డాన్స్ మాస్టర్. బట్ మేము మధు అన్న అని పిలుస్తుంటాం. వెనకాల నుంచి ఎంత ఎంకరేజ్ చేశారంటే యాజ్ ఏ ఓన్ బ్రదర్గా ప్రతి ఆస్పెక్ట్లో. తేజోక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అక్క క్యారెక్టర్ చేశారు, సూపర్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శుభోదయం సుబ్బారావు గారు సార్, యు ఆర్ డూయింగ్ మీ జర్నీ ఆల్రెడీ తెలిసిందే అందరికీ. ఆల్రెడీ చాలా మూవీస్లో బిజీ ఉన్నారు, చాలా మూవీస్ చేశారు. బట్ స్టిల్ యూ హ్యావ్ గివెన్ టైమ్ ఫర్ ఆ మూవీ. యూ హ్యావ్ డన్ సచ్ ఏ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మా మూవీలో యాక్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ, యాక్చువల్లీ డిఓపి గురించి చెప్పాలండి. ఇప్పుడు మేము స్క్రీన్ మీద ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నామంటే దానికి కారణం శివారెడ్డి గారండి. హీరోని చాలా ఫిల్మ్స్లో చాలా బ్యూటిఫుల్గా చూపించుండొచ్చు. బట్ ఫర్ మీ మా ఫిల్మ్లో చూపించినంత బ్యూటిఫుల్గా నాకు తెలిసి కొత్త ఫిల్మ్స్, చిన్న ఫిల్మ్స్, పెద్ద ఫిల్మ్స్తో నేను కంపేర్ చేయట్లేదు. పెద్ద ఫిల్మ్స్ వస్తుంటాయి చాలా, చిన్న ఫిల్మ్స్ వైజ్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మీరు మా సినిమా చూడొచ్చని కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. అంత బాగా చూపించారు. కమింగ్ టు అవర్ కో డైరెక్టర్స్ కమల్ గారు అండ్ గౌతమ్ గారు, సార్ యువర్ బ్యాక్ బోన్ టు అస్. ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే యువర్ బ్యాక్ బోన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ పుషింగ్ ద లిమిట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా
ఇంకెవరన్నా ఆర్టిస్ట్ని మర్చిపోయి ఉంటే మా మూవీలో అందరినీ, మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన సార్ని అయితేమి, మదర్ క్యారెక్టర్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టైం లేదు యాక్చువల్లీ. మూవీ గురించి ఓన్ వర్డ్లో చెప్పాలనుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు పృథ్వీ గారు కామెడీ ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. పవన్ కళ్యాణ్ గారు చిన్న బిట్ కామెడీ సీన్ చూసి చాలా నవ్వారు. ఆయన చాలా కామ్ గోయింగ్, చాలా సీరియస్గా ఉంటారు. నవ్వేది చాలా ఫ్యూ, అందరికీ తెలిసిన విషయమే, ఫ్యాక్ట్ అది. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారే మా మూవీలో సీన్స్ చూసి, పృథ్వీ గారి సీన్స్ చూసి బాగా నవ్వారు, బాగా ఎంజాయ్ చేసి ట్రైలర్ మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టి మళ్ళీ రివైండ్ చేసి మరీ చూశారు. సో అది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఆ మూవీలో ఫన్ అయితే ఏమి, యాక్షన్ అయితే అన్నీ ఉన్నాయి. ఇది ఈ సంక్రాంతికి వచ్చే ఫుల్ ప్యాక్డ్ ఫిల్మ్గా మేము భావిస్తున్నాం. అందరూ వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కొత్త వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సమ్ ప్రొడ్యూసర్ కొడుకో లేదా సమ్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు వస్తూ ఉంటారండి. బట్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ స్టార్ట్ చేశారు అది. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే ఆల్ బికాస్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్స్. ఇట్లా నాలాగా వచ్చే కొత్త హీరోస్ని అయితేమి, కొత్త హీరోయిన్స్ని అయితేమి ఎంకరేజ్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఇస్తారు. మా మూవీని మంచి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. లోకరాజు గారు, వెల్కమ్. ఇప్పుడు దీంట్లో నటించిన నటీనటులు కొత్త రంగుల ప్రపంచం, కొత్త టీం అండి. మొత్తం పేరులో ఉంది. అలాగే టీం, క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం కొత్త వాళ్ళే. సినిమా మీరు ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు. ఇంతకుముందు కూడా మనం ఏంటంటే కొన్ని ఈవెంట్స్ కూడా చేసుకున్నాము. ఈ సినిమా వెనకాల ఎంత కష్టపడ్డారో, ఎంత టీం వర్క్ ఉందో నేను మొదటి నుంచి నేను చూశానండి. యాక్చువల్గా ఫైనల్లీ ఆల్రెడీ అనౌన్స్ చేసే ఉంటారు, జనవరి 20వ తారీఖున మనకి రిలీజ్ అవుతుంది. ఈ యూనిట్తో నాకు ముగ్గురుతో చాలా 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 క్లోజ్గా ట్రావెల్ చేశారండి. ముగ్గురు వ్యక్తులతో. అంటే ముగ్గురు వ్యక్తులు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా టీం వర్కే. బట్ వాళ్ళతో నాకు ముగ్గురితో మొత్తం చాలా 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 క్లోజ్గా ట్రావెల్ అయిన సమ్ ఇయర్స్ నుంచి. అందరికీ తెలిసి ఇందాక శుభోదయం సుబ్బారావు గారు అని అంటున్నారు, మన పృథ్వీరాజ్ అన్న గారు. యాక్చువల్గా నా అసలు పేరు రాజశేఖర్ అని అందరికీ తెలిసిన విషయమే. కళామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. దానికి కూడా శుభోదయం సుబ్బారావు పేరు రావడానికి కూడా కారణం ఈ పెద్ద మనిషి అండి. సో ఎందుకనంటే 2014 అండి. 2014లో నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వచ్చి ఒక పెద్ద సినిమా సడన్గా వచ్చింది నాకు. ఒక ఆర్టిస్ట్గా చేస్తూ నాకు పెద్ద సినిమా వచ్చింది. అక్కడ అందరూ ఏంటంటే చాలా మంది, మీరు కిక్ 2 చూస్తే సురేందర్ రెడ్డి గారి సినిమా, రవితేజ గారు, రకుల్ ప్రీత్ గారి సినిమా చూస్తే ఒక 40 మంది విలేజర్స్ బ్యాచ్ ఉంటారు. నేను నా ఫస్ట్ ప్రాజెక్ట్ అదే. నేను సినిమా పెద్ద సినిమా చేసింది అదే. ఎక్కడో మూడు కూర్చుంటే నన్ను అబ్జర్వ్ చేసి ఈయన ఎవరు ఎప్పుడూ చూడలేదు, ఇండస్ట్రీలో కొత్తగా ఉన్నాడు, కామ్గా కూర్చుని ఉన్నాడు, వచ్చి షార్ట్ అప్ వెళ్ళిపోతుందని తెలిసి. అంటే మనందరికీ తెలుసు మనందరం ఎంత కష్టాలు పడి ఒక స్థాయికి వస్తున్నామని. ప్రతి ఒక్కరికి మనం ఏంటంటే ఎంత స్థాయికి వెళ్ళినా మన రూట్స్ మనం మర్చిపోకూడదండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి వల్ల వచ్చామన్నది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సో ఆ విధంగా నేను ప్రతిసారి నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పినా ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్న శుభోదయం సుబ్బారావు అన్న పేరు రావడానికి కూడా కారణం పృథ్వీరాజ్ గారేనండి. అందుకే మేము ఏంటంటే ఆయన నన్ను అన్నగారు అనుకుంటాం, నేను ఆయన అన్నగారు అనుకుంటాం. ఆయన నన్ను అలా పిలుస్తుంటారు. ఆ గౌరవం ఇప్పుడు మా ఇద్దరి మధ్యన ఉంటుంది. ఆయనతో ఉన్న ట్రావెల్ వల్ల నాకు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మేము క్లోజ్ అన్నగారు అనుకున్నాం, కానీ ఇప్పుడు మీరు ఇందాక విజువల్స్ చూసారు, ఏవి చూసారు, ఎలాంటి సినిమాలు చేశారని, ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు ఆయన. ఒక్కనొక టైంలో ఏంటంటే మిస్టర్ డిపెండబుల్ అయిపోయారండి. అంటే పృథ్వీరాజ్ గారు ఉంటే సినిమా ఆడుతుంది కంపల్సరీ, ఆయన కామెడీ ఉంటే సినిమా ఆడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సినిమాలు చాలా ఆడినవి కూడా మనం చాలా చాలా చూసాం. సో అలాంటి వ్యక్తి ఈ రోజు ఒక దర్శకునిగా ఎందుకు మారాల్సి వచ్చింది? నా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు అందరూ ఏంటంటే ఇంకా చాలా మంది వేషాలు చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఒక మంచి లీడ్ క్యారెక్టర్స్ ఇద్దామను అని కేవలం ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారండి. సో అన్నగారు ఇవాళే కాదు, ప్రతి ఫంక్షన్లో నేను టైం తీసుకొని మీ పేరు చెప్తూనే ఉంటాను, ప్రతి ఇంటర్వ్యూస్లోను, ప్రతి దీంట్లోనూ. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. ఇది ఇక్కడ పోస్టర్లు వేశారని చెప్పి నేను లెందీ క్యారెక్టర్ చేయలేదండి. ఆయనకి నాకు ఉన్న రిలేషన్, దాంతో ఏంటంటే సెంటిమెంటల్గా ఒక గెస్ట్ రోల్ చేశాను దీంట్లో. మాకు ఇద్దరికి ఉన్న రిలేషన్తో ఒక హార్డ్లీ 2 సీన్స్ అవి. బట్ ఏంటంటే మా రిలేషన్ అందులో కాబట్టి, అండ్ ఆయన డెబ్యూ డైరెక్టర్గా చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి.
సో ఈ ప్రాజెక్ట్కి నేను ఏ విధంగా చేయాలో సోషల్ మీడియా లాగా రేపు పొద్దున ఫర్దర్గా అంటే ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలని ఫస్ట్ అదే చెప్పి అందరూ డెబ్యూయే, డైరెక్టర్, డెబ్యూ ప్రొడ్యూసర్, డెబ్యూ లీడ్ క్యారెక్టర్స్ అందరూ చేసి వచ్చారు. సో అన్నగారు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వీళ్ళతో నేను ట్రావెల్ చేసి వచ్చాను కాబట్టి చెప్పాలి. కరోనా టైము శ్రీలు ఎలా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఓన్లీ కేవలం డెడికేషన్ అండి. అంటే మరి మీ సీక్రెట్స్ చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ ఎన్ని సంవత్సరాలు లిక్విడ్ డైట్ మీద ఉన్నారు? 2 years కేవలం లిక్విడ్ డైట్ మీద ఉండి ఏంటి కేవలం నేను ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను అదండి, హీరోయిన్ ఓకే దీంట్లో లీడ్ క్యారెక్టర్, తను ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వాలి నేను అనే సంకల్పంతో నిజంగా లిక్విడ్ ఒకసారి ఇమాజిన్ చేయండి. 2 years కంటిన్యూస్గా లిక్విడ్ అయితే తీసుకోవడం అన్నది మాటలు కాదండి, చాలా ప్రాబ్లమ్ వస్తుంది, చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తుంది బీయింగ్ ఎ లేడీ. ఇవన్నీ దాటుకొని మీరు అందరూ చూశారు. అసలు యాక్చువల్గా లాస్ట్ టైం మేము ఫస్ట్ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూసామని అంటే మన శిల్పకళా వేదికల్లో ఒక టీవీ అవార్డ్స్ ఫంక్షన్లో తను అరంగేట్రం చేశారు ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేస్తూ. ఆ రోజు అనుకున్నాం నెక్స్ట్ మనకి ఏంటంటే ప్రాపర్ డాన్సర్, ప్రాపర్ ఆర్టిస్ట్ వస్తారు, మనకు పరిచయం అవుతున్నారని చెప్పని. సో శ్రీని నాన్న గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రాజెక్ట్లో హీరోలు నెక్స్ట్ కూడా కంటిన్యూస్గా ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి. సో ఇంకా మంచి పేరు తెచ్చుకొని హీరోయిన్గా కాకుండా మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ప్రతి ఒక్కరికి అంటే చాలా మంది సహనటీలు ఉన్నారు. అలాగే ఏంటంటే ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ మన అనగారితో పాటు మన చాలా మంది ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మన వాళ్ళు చేశారు చాలా మంది. అండ్ మిగతా కో ఆర్టిస్టులు ఉన్నారు, మన జూనియర్ రాజనాల్ గారు అయిన తర్వాత ఏంటంటే మన రంగరాజు గారు వీళ్ళందరూ. సో ప్రతి ఒక్కరూ కష్టమే ఈ రోజు వాళ్ళ కొత్త రంగుల ప్రపంచం మనకి కొత్తగా కనబడుతుందండి. సో January 20 దయచేసి ఇంకా థియేటర్ లిస్ట్ మీకు వెరీ షార్ట్లీ మనకు పండుగ తర్వాత అనౌన్స్ చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయండి. ఇలాంటి చిన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఇలాంటి సినిమాలు వస్తాయి, ఇలాంటి సినిమాలు బతుకుతానే చిన్న సినిమాలు బతకాలండి. దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కూడా దీన్ని సహకరించాలి. మీరు మాక్సిమం దీన్ని రీచ్ తీసుకెళ్తేనే అంతా మీ చేతిలోనే ఉన్నది. దయచేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి కొత్త టీంని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కొత్త ప్రాజెక్ట్స్ చాలా వస్తాయండి. మరొకసారి క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక సార్ చెప్పినట్టు మాకు కూడా ఫస్ట్ టైం ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సార్ ప్రమోషన్స్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రమోషన్లో ఎంత యాక్టివ్గా పృథ్వీరాజ్ సార్ అండ్ మేడం పార్ట్ తీసుకున్నారు అనేది ఇట్స్ రియలీ కమాండబుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మమ్మల్ని ప్రతి స్టెప్లో గైడ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ట్రైలర్ చూసాము. ఆల్ ద బెస్ట్ ఫర్ ద హీరో, హీరోయిన్ and the cast and crew. Thank you so much sir మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ప్రొడ్యూసర్స్ వారికి ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ మధ్య చిన్న ఆర్టిస్టులను ఎవరు కూడా డబ్బులు సరిగా ఇవ్వట్లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే యాడ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. సాయంత్రం 6 అయిందంటే పేమెంట్ చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళమని చెప్పారు సార్. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మీడియా మిత్రులారా సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 6 నిమిషాలు చెప్పేశారు కృష్ణరాజు గారు. హాఫ్ మినిట్ నేను తీసుకుంటున్నాను నూకరాజు. అండ్ ఇప్పుడు చెప్పిన నూకరాజు గారు చెప్పిన వర్డే నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే పిఆర్ మన మూవీస్కు ఎంత ఫస్ట్ నేను చెప్పాలనుకున్నదే ఇది. ఎందుకంటే ఎంతో పెద్ద సినిమాలు వాళ్ళు ఫుడ్ ఉండదు, డబ్బులు సరిగా ఉండవు. కానీ పిఆర్లో 5 o'clock మన చెక్కు కానీ క్యాష్ కానీ రెడీగా ఉంటుంది. అది పద్మరేఖ గారు పిలిచి ఎవరైనా అసిస్టెంట్కి ఇస్తారు, లేదా పర్సనల్గా ఉంటే పర్సన్కి వెళ్ళేటప్పుడు ఇస్తారు. థ్యాంక్ యూ మా. అండ్ ఈ ప్రొడక్షన్ నెక్స్ట్ బిగ్ ప్రొడక్షన్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ పృథ్వీరాజ్ గారు అండ్ పద్మరేఖ అండ్ టీమ్ ఈ మూవీ నిజంగా ఒక 11 months నుంచి అన్నీ చేసుకొని ఈరోజు రిలీజ్కు రెడీ అయింది. వీఆర్ హ్యాపీ. అసలు చాలా ఇంతకంటే అంటే నేను నా సినిమా పైసా పర్వంత అనేది చాలా మంది చూసిండారు. కానీ దీంట్లో ఆ ఎలివేషన్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్కు అంతకంటే ఇంకా ఏమీ లేదండి. ఒక మంచి సినిమాలో అందులో పృథ్వీరాజ్ గారు లాంటి డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ చేసేటప్పుడు నేను చిన్న ఆర్టిస్ట్గా ఉండొచ్చు, కానీ ఈ మూవీలో మాత్రం నా ఇంట్రడక్షన్ అనేది ఇచ్చినాడు. అసలు ఒక హీరోకి ఇచ్చిన ఇంట్రడక్షనే ఇచ్చాడు ఆఫ్టర్ క్రాంతి వీళ్ళ తర్వాత. థ్యాంక్ యూ ఆచార్య. అండ్ గుడ్ లక్ టీమ్ అండ్ ఈ ప్రొడక్షన్. అండ్ అందులో గెస్టులు కావచ్చు, మన మీడియా మిత్రులు కావచ్చు. ఎందుకంటే ఇంకొకటి చెప్పాలండి, ఇక్కడ వచ్చిన పర్సన్స్ కు పృథ్వీరాజు గారు పర్సనల్ గా ఇంతమందికి ఫోన్ చేసి
2 సార్లు 3 సార్లు అడిగిన సందర్భం, ఎవ్వరు ఇంత పెద్ద ఆర్టిస్ట్ అనేవాడు అంత రెస్పెక్టబుల్ గా ఉండరు. అది ఆయన పెద్ద మనస్సు. ఇది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాగే మీ ప్రేమ అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ January 28th అందరూ థియేటర్లో చూడండి మూవీ. థ్యాంక్ యూ. ఓకే సార్, అవకాశం ఇచ్చినందుకు. చాలా క్లుప్తంగా చెప్పారు ఆయన. ఇక రమేష్ గారు ముందు మొక్క తీసుకోండి. ఎక్కువ మేము షూటింగ్లో కలిసినప్పుడంతా మేము సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. సినిమా గురించే, వేరే విషయాలు ఉండవు. ఈ మధ్య ఒకడు ఫోన్ చేశాడు నాకు. అన్నా నమస్తే అన్న అంటే, ఏం బాబు అన్న మీకు తాగుబోతు రమేష్ గారు ఎలా పరిచయం అంటే, ఏమన్నా పెద్ద ఇది క్వశ్చన్ అలా అడిగేవండి అంటే, అలా కాదండి, మీరేమో ఎక్కడో తాడేపల్లి కూడా ఉన్నారు, ఆయనేమో ఎక్కడో కొత్త కూడా ఉంటారు. అవునా, అక్కడ బొగ్గు కార్మికుల దగ్గర నేను బండి తోలేవాడిని, నేను గోదావరి గారిలో నేను జీప్ డ్రైవర్ అన్న. అవునా, లేకపోతే నీకు ఎందుకు అయినా ఫ్రెండ్షిప్ ఎల్లలో ప్రపంచాలు దాటినా కూడా స్నేహమే. బాగా నేను ఎప్పుడైనా సరే రమేష్ ఏ సినిమా చేసినా సరే, దౌర్భాగ్యం ఏంటంటే నంది అవార్డులు జరగలేదు. లేకపోతే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది నంది అవార్డు. ఆ నంది అవార్డులు ఇంకా ఆ పాత నందులతో పాటు 10 నందులు వారి ఇంటికి చేరాలని కొత్త సంవత్సరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడో పాపం చాలా దూరంలో ఉండి షూటింగ్లో, అన్న నువ్వు పిలవక్కర్లేదన్నా 10 సార్లు ఫోన్ చేయక్కర్లేదు, నేను వస్తాను అని చెప్పారు. అని ఒక నిమిషం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. పృథ్వీ అన్న గురించి అందరికీ తెలుసు. 30 years ఇండస్ట్రీ. ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన 30 years ఇండస్ట్రీ. ఇంకో 30 సంవత్సరాల తర్వాత కూడా అన్నగారు 30 years ఇండస్ట్రీ. ఓకే, అంటే కమెడియన్ గా మీ అందరికీ తెలుసు. ఆయన గురించి మాట్లాడే అంత పెద్ద కమెడియన్ ఏం కాదు నేను. కానీ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తాడు రంగుల ప్రపంచం. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన జేబులో. చాలాసార్లు చెప్పిండు. నాకు తెలిసి ఒక పేరు వచ్చిన తర్వాత ఎవరైనా ఆదరించినా, ఎవరైనా సాయం చేసినా ఎవరు పట్టించుకోరు, మర్చిపోతారు. అలాంటిది ప్రభాకర్ రెడ్డి లేకపోతే నేను ఈరోజు లేని తమ్ముడు అంటుంటాడు. అందుకు లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేదన్నా. ఆయనను మీ అమ్మ నాన్న తర్వాత నీ జీవితంలో ఆయనే ఉంటాడు. అది నేను చాలాసార్లు విని షాక్ అయ్యాను. మీరు చాలా పెద్ద కమెడియన్ అన్న. డైరెక్టర్గా కూడా అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మా గురువు గారు అని మాకు ఎప్పుడు రండి రజనీ శ్రీకాంత్ గారు అంటే ఎక్కడ కనపడినా ఏంటంటే, ఎప్పుడమ్మా 89 1989లో కొత్త రంగుల ప్రపంచం. ఆవిడ నటిగా చాలా సినిమాలు చేసింది. కానీ ఏంటంటే చాలాసార్లు పెద్ద అనుభవాలు చెప్పిన మాటలు బాపు గారు, మీ తాతయ్య గారు బాపు గారు చెప్పిన మాట ఏంటంటే, స్టేజ్ అనేది తల్లి లాంటిది, సినిమా అనేది డబ్బా పాలు లాంటిది. తల్లి పాలుకి డబ్బా పాలకి అంత తేడా ఉందని. అలాగా మా రజనీ శ్రీకళ కష్టాలు మామూలు కష్టాలు కాదు, ఆ కష్టాలను ఇష్టంగా మార్చుకొని స్టేజ్ ఆర్టిస్ట్ అయిపోయిందను. అది నిజంగా మామూలు ఈ పూట వచ్చిన మ్యాటర్ కాదు. ఎందుకంటే నేను చాలామంది చూస్తాం. ఎందుకంటే సినిమాల్లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇలాగ ఉన్న హీరోయిన్స్కి ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఆవిడ ఎక్కడ స్టేజ్ చేసినా కూడా, ఇప్పుడే సరదాగా మేము కారులో వచ్చేటప్పుడు మా వైఫ్ చెప్తున్నాను, అనంతపూర్ కానీ, కర్నూలు కానీ, కడప కానీ, అటేపు ఎక్కడ ఉన్నా సరే ఎక్కువ మనకి స్పాన్సర్స్ ఎక్కువ వైసెస్ వస్తుంటారండి. షాపులు ఉంటాయి కాబట్టి మేము స్పాన్సర్లు ఇస్తాం మీ నంది నాటకాల కంటే. ఒక ఆయన ఏమండి పోస్టర్లో రజనీ శ్రీకళ లేదా, రజనీ శ్రీకళ ఎందుకు మీకు ఏంటండి, అమ్మాయి ఉంటే నేను ఎక్కువ ఇస్తా డబ్బులు అంటే. అలాంటి ఒక అద్భుతమైన రవీంద్ర భారతిలో ఎవరు ఎన్ని చేశారో నాకు తెలియదు, కానీ షీ డిడ్ గుడ్ రికార్డ్ దేర్. ఒక్కసారి తప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు రజనీ శ్రీకళ వీళ్ళు ఈ సంవత్సరం నంది నాటకాలు ఆడారు కాబట్టి మీకు తప్పకుండా భగవంతుడు నంది ప్రసాదించాలని. అయిపోయింది కదా, నెక్స్ట్ ఇయర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక కొన్ని మాటలు మీ ప్రొడ్యూసర్ గారిని ఏమని పిలుస్తారు మీరు? బంగారం నా డార్లింగ్, నా బంగారం, నా హార్ట్ బీట్ అన్ని మా పద్మరేఖ గారే. నిజంగా
నేను మీ ముందు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కారణం తనే. ముందుగా మీడియా దేవుళ్ళందరికీ నమస్కారం అండి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే అది ఒక మీ చేతుల్లోనే ఉంది. ఎలాగైనా ఈ సినిమాని మీరు మీ భుజస్కంధాలపై వేసుకొని ఈ సినిమాని హిట్గా మార్చాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను ముందుగా. థ్యాంక్ యూ. ఈ చల్లని సాయంత్రం, ఈ కొత్త రంగుల ప్రపంచం మనందరం కలిసి చాలా 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 హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కళాకారులుగా మనందరం కోరుకుంటే డెఫినెట్గా జరుగుతుంది. అది మనందరం కోరుకుందాం. ఎందుకంటే మన సహ నటులు నటీమణులకి ఎంతో మందికి తను ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అందుకోసమైనా సరే వాళ్ళ మంచి మనసుకు ఒక జోహార్. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో నేను ఒక కామెడీ రోల్ చేశాను. ఇంతవరకు ఎప్పుడు ఏ సినిమాలోనూ చేయలేదు. నాటకంలో చేశాను కానీ అది నార్మల్గా ఉంటుంది. ఇది కొంచెం వాంపుకు సంబంధించి కామెడీ రోల్. దీన్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. క్రాంతి గారు రండి, ఒక నిమిషం మాట్లాడిన పాపం చాలా దూరం నుంచి వచ్చి. డాక్టర్ ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి ఈరోజు ఇంత యాక్చువల్గా ఇది పేరు మాత్రం కొత్త రంగుల ప్రపంచం. దీని వెనుక చాలా కష్టం ఉంది. పృథ్వీ అన్నయ్య, పద్మరేఖ గారు, నెక్స్ట్ హీరో క్రాంతి, శ్రీలు చాలా కష్టపడ్డారు. అది చాలా చాలా బాగా ఇది ఈ ఒక్క సినిమాతోనే కాకుండా ఇంకా ఎన్నో సినిమా తీయాలని మా అన్నయ్యని మనస్ఫూర్తిగా కోరుకుని, నెక్స్ట్ పెద్ద నటీనటులకి ఎలాగో అవకాశాలు వస్తూ ఉంటాయి. చాలామందిని గుర్తించి, చిన్న నటీనటులను కూడా గుర్తించి వాళ్ళకు కూడా బాగా అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు చిన్నలకు మరి నమస్కరిస్తూ, అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ, మా పృథ్వీ గారు తాడేపల్లిగూడు వాస్తవ్యులు, నేను తాడేపల్లిగూడు. సినీ ప్రపంచం తప్పడడుగులు అంటే బుడిబుడి నడకలు వేసేటప్పుడు మా ఊరి పేరు వరల్డ్ తెలియపరిచినటువంటి వ్యక్తి రేలంగి వెంకటరామయ్య గారు. ఇది ఇప్పుడు కొత్త ప్రపంచం వచ్చింది అంటే ఈ జనరేషన్కి మళ్ళా ప్రపంచానికి తెలియజేసే వ్యక్తి మా పృథ్వీ గారు అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు పృథ్వీ గారు 35 ఇండస్ట్రీగానే తెలుసు, కానీ మన స్క్రీన్లో చూపించారు ఎన్టీ రామారావు గారులా ఉంటారు అని. ఉండటమే కాదండి, ఎన్టీ రామారావు గారితో కొన్ని సంవత్సరాలు వారితో స్నేహం చేసి వారితో నడిచారు. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు విజయనగరమ్మ గారికి పాండురంగ మహత్యంలో కస్తూరి తిలకం దిద్దారు ఆయన. ఆమె మన ప్రపంచంలోనే లేడీ డైరెక్టర్గా కొన్ని వందల చిత్రాలు తీసి వరల్డ్ రికార్డు సృష్టించారు. అటువంటి వ్యక్తితో మహానుభావుడు ఉన్నారు అంటే మరి ఆయనకి ఎంత వెలుగు వస్తుంది అనేది మనం గుర్తించవచ్చు. మరి అటువంటి ఎన్టీ రామారావు గారితో కొన్ని సన్నివేశాల్లో రెస్ట్ ఇవ్వడానికి వారు కొన్ని సన్నివేశాల్లో కూడా నటించారు. ఇప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది, మన పృథ్వీ గారు కొన్ని నడక కానీ మాట తీరు కానీ మనకి ఎన్టీ రామారావు గారు తెలుస్తారు. ఆయన ఎవరైనా కనిపిస్తే హలో బ్రదర్ బాగున్నావా, ఏం చేస్తున్నావు అనేవారట. సేమ్ ఈయన కూడా అదే అంటారు. అలాగా నేను తాడేపల్లిగూడెం వాస్తవం నవ్వినందుకు, మా పృథ్వీ గారు తాడేపల్లిగూడెం అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రూపాన్ని తీసుకొచ్చినటువంటి మరి మొట్టమొదటిగా మా రాజశేఖర్ గారికి చెప్పుకున్నారు ఆయన గురించి. నేను చెప్పుకోవాలి, నాకు ఈ రూపం రావడానికి, నేను శోభన్ బాబుగా ఇండస్ట్రీలో రావడానికి కారణం ఆయన. ఎందుకు అంటే టైటానిక్ అంతర్వేదిలో అన్నపర్వ అనే మూవీ తీస్తున్న సమయంలో ఆ గోదావరి మాత ఆ చల్లని ఒడిలో మేము మూవీ తీస్తున్నాం. తల్లిదమ్మ ఆశీర్వాదంతో వారు పుణ్య దంపతులు అయ్యారు అక్కడ. ఆ తల్లి ఆశీస్సులతో ఇవాళ ఈ సినిమా తీయటానికి ఆ తల్లి ఆశీస్సులే. మరి అక్కడ నేను ఒక కాకినాడ వాస్తవ్యులు విశ్వేశ్వరరావు గారు ఎవరు మీరు శోభన్ బాబు లాగా ఉన్నారు అన్నాడు ఆయన. నేను దాన్ని తక్కువగా తీసుకుని రింగు పెట్టి గెటప్ లో వస్తే మొట్టమొదటిగా ఆ మహానుభావుడి నోటితో అచ్చు శోభన్ బాబు లాగా ఉన్నారా అన్నారు ఆయన.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా శోభన్ బాబు గారు ఆశీస్సులతో ఇంత అలాగే ఎన్టీ రామారావు గారు శోభన్ బాబు గారిని తీర్చిదిద్దిన ఆయన కూడా ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు మా గురువు గారి పృథ్వీ గారికి ఉండాలని, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, యువ ఈ హీరో గారికి మరింత మంచి బ్యానర్స్ పేరున్నటువంటి మైత్రి గాని ఇటువంటి బ్యానర్స్ నుంచి ఆఫర్స్ వచ్చి వారు మరిన్ని మూవీస్ లో హీరోయిన్ గా నటించాలని కోరుకుంటూ ఈ మూవీని మరింత ముందుకు తీసుకెళ్లాలని మీడియా మిత్రులకి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా పార్ట్నర్స్కి చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇంతసేపు మా కోసం వెయిట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. బికాస్ మీ టైం మొత్తం లైక్ ఎంత పని ఉన్నా ఒక చిన్న సినిమా అని కూడా లైక్ ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఫైనలీ కొత్త రంగుల ప్రపంచం టీమ్ యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే మనమందరం ఎంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చామో లైక్ ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కి కానీ అందరికీ తెలుసు. సో మనందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద January 28th మన మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఫర్ షూర్ అది దేవుడి దయ వల్ల సక్సెస్ అవ్వాలనుకుంటున్నా. అండ్ డిఓపి సార్ శివ అన్న నన్ను ఇంత బాగా చూపించినందుకు అండ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్ అన్న. అండ్ కళాధర్ మాస్టర్, మధు అన్న అండ్ సత్యం సార్, మీరు లైక్ నాకు డాన్స్ వచ్చు కానీ ఇంత బాగా వచ్చని మీ ద్వారా నాకు బాగా తెలిసింది. బికాజ్ మీరు ఉండడం ద్వారా నేను ఇంత బాగా డాన్స్ చేశాను. అండ్ స్టన్ శ్రీ మాస్టర్, అసలు ఈ బాడీకి ఫైటింగ్ ఏంటో అనుకున్నాను, సార్ చేయించారు. బట్ దానికి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. బికాజ్ ఇది నా ఫ్యామిలీ. చెప్పాలంటే ఇది ఆర్టిస్ట్ అండ్ లైక్ ఎవరో వచ్చి వర్క్ చేస్తున్నట్టు కాదు, దే ఆల్ మై ఫ్యామిలీ లాగా అయిపోయారు. అండ్ మై కోఆర్టర్ క్రాంతి కృష్ణ, చాలా థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ తేజు అక్క, మాధురి అక్క, లైక్ అక్క అన్న అని పిలుస్తున్నా అంటే మీకు అర్థమై ఉంటుంది ఇట్స్ లైక్ నా ఫ్యామిలీ ఏంటో. అండ్ ఫైనల్లీ రాజశేఖర్ అంకుల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ ఇప్పటి నుంచి కాదు, కొన్ని ఇయర్స్ నుంచి, లైక్ నేను ఆర్టిస్ట్ అవ్వకముందు నుంచి, లైక్ నా కాలేజ్ డేస్ నుంచే సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇలా నేను సపోర్ట్ చేయడం వల్ల కొత్త వాళ్ళు ముందుకు వస్తున్నారు. అండ్ కమల్ సార్ అండ్ గౌతమ్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ లైక్ చాలా చాలా నేర్పించారు ఈ మూవీలో. లైక్ ఫస్ట్ డెబ్యూ మూవీ లాగా అనిపించలేదు, చాలా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. అండ్ చంద్ర అంకుల్. అండ్ ఫైనల్లీ ప్రొడ్యూసర్స్ లైక్ పద్మరేఖ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ కృష్ణారెడ్డి గారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ కృష్ణతేజ, థ్యాంక్ యూ. నూకరాజ్ అంకుల్ గారు, ప్రతి ఒక్కరికి, రజనీశ్రీకళ గారు, అరుణ కుమారి గారు, ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ మా ఫాదర్ గురించి చెప్పాలి. 30 years ఇండస్ట్రీ అని మీ అందరికీ తెలుసు. బట్ 30 years ఇండస్ట్రీ యాక్టర్ లా మీరు ఇష్టపడుతున్నారు. యాజ్ ఎ డాటర్ గా నేను ఇష్టపడడం కాదు, ఇట్స్ లైక్ వెరీ ఎమోషనల్ టు మీ. మా ఫాదర్ కి నేను చాలా సార్లు ఒకటి చెప్తాను అనుకుంటున్నా కానీ నాకు టైం దొరకట్లేదు. దిస్ ఇస్ ద వెరీ బెస్ట్ మూమెంట్ అనుకుంటున్నా. నాన్న, ఐ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి. మా మూవీ అనేది ఒక బావిలో ఉన్న ఫ్లవర్స్ లాంటిది. అది బయటకు వచ్చింది. ఆ బయటికి కూడా చాలా చాలా మంది హ్యాండ్స్ ఇచ్చి లైక్ ఏంటంటే రాఘవేంద్ర సార్ గారు, మోహన్ బాబు గారు, విష్ణు గారు, ప్రతి ఒక్కరు చాలా మంది మా మూవీని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను రోజు దేవుడికి ఒకటి కోరుకుంటాను, ఏంటి దేవుడా నా మూవీ సక్సెస్ అవ్వాలంటే దేవుడు వచ్చి ఎప్పుడు ఏం చేయరు, కానీ దేవుడి రూపంలో వచ్చి చేశారు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. మీ సపోర్ట్ వల్ల దేవుడు ఇచ్చిన ఒక వరం లాగా మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. మీరు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒక యాక్టర్ గా, నేను ఒక యాక్టర్ గా చాలా పెద్ద ఫ్యాన్ ని, కానీ ఒక హ్యూమన్ బీయింగ్ గా ఒక చిన్న సినిమాని ఇంత సపోర్ట్ చేస్తారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మా మూవీ చూసి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారా మీ మూవీయా అన్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారే కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ వల్లనే నేను యాక్టర్ అయ్యాను. అండ్ ఈ మూవీ మా ట్రావెలింగ్ లో చాలా మంది మా ఫ్యామిలీస్ లైక్ తేజు ఒక, మధు అన్న ఫ్యామిలీ, అండ్ మా మమ్మీ ఏడ్ చేస్తే నాకే
తేజోక్క మధు అన్న ఫ్యామిలీ అండ్ డాక్టర్ ప్రసాద్ గారి ఫ్యామిలీ, లైక్ దే ఆల్ లైక్ మా ఫ్యామిలీ అన్నమాట. మా ఫంక్షన్స్ ఉన్న ఏమున్నా ఫ్యామిలీ పక్కన పెడితే నన్ను ఒక కూతురు లాగా చూసుకున్నారు. అండ్ అంత కూతురులా చూసుకున్నారు కాబట్టి డెబ్యూ మూవీ అయినా కూడా నేను ఇంత బాగా యాక్ట్ చేయగలను. వాళ్ళందరూ సపోర్ట్ లేదు నేను నథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇక్కడ వచ్చిన గెస్టులందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ సో మచ్. మీలాంటి ఫాదర్ ప్రతి ఒక్క కూతురికి ఉండాలి. బికాస్ ప్రతి ఒక్క కూతురికి ఒక యాక్టర్ అవ్వాలని ఉంటుంది, డాక్టర్ అవ్వాలని ఉంటుంది, పోలీస్ అవ్వాలని ఉంటుంది. బట్ లేడీ గర్ల్ అనే ఒక కారణంతో వాళ్ళు లైక్ త్వరగా పెళ్లి చేసేయాలి, 20 years వస్తే 22 years వస్తే పెళ్లి చేసేయాలి, ఒక బాధ్యత తీరిపోద్ది అనుకుంటారు. బట్ ఐఎమ్ రియలీ టచ్ యూ బ్లెస్డ్ ఫర్ మీ. మా మమ్మీ ఫాదర్ మా నాన్నగారు అండ్ మమ్మీ కూడా పెళ్ళేంటయ్యా నా కూతురు ఏదో సాధించాలనుకుంటుంది, సాధించని ఎవరేం మాట్లాడుకొని నా కూతురు యాక్టర్ అంతే. సో ఎంతో మంది ఆడిషన్ తీసుకున్నా ఎంతో అది ఇది అంటారు కానీ నథింగ్ అండి. కష్టపడుతున్నందుకు ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఆ సపోర్ట్ నాకు టచ్ దేవుల చాలా ఉంది. అండ్ డాడీ ఐ రియలీ లవ్ యూ సో మచ్. మీరు లేని నేను నథింగ్. అండ్ అమ్మ మీ ఎంకరేజ్మెంట్ లేని నథింగ్. అండ్ మా ఫాదర్ అండ్ మదర్ కి ఎంత సపోర్ట్ ఉందో దేవుడు దయ వల్ల నాకు అలాంటి ఫ్యామిలీ కొత్త రంగుల ప్రపంచం టీమ్ దొరికింది. అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ జర్నీ సో మచ్. అండ్ మా మూవీ January 20 రిలీజ్ అవుతుంది. అండ్ మీడియా మిత్రులారా మీకు ఒక్కటే చెప్తున్నా, తెలుగు అమ్మాయిని ప్లీజ్ సపోర్ట్ చేయండి. బికాస్ మా కొత్త రంగుల ప్రపంచం టీంలో చాలా రోజుల నుంచి కష్టపడుతున్న తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకుని చాలా కష్టపడి ఓన్లీ ఫర్ ద తెలుగు అనే ఒక పదాన్ని మనమే బయటకు తీసుకురావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ గాయత్రి గారు, భార్గవి గారు, ఎందుకు అంటే నేను వచ్చిన వెంటనే ఒకటే చెప్పారు, మన తెలుగు అమ్మాయి వస్తుంది, కమాన్ లెట్స్ ఎంకరేజ్ అవర్ తెలుగు అన్నది. దట్ వాస్ అమేజింగ్. అలాంటి వాళ్ళు ఉండాలి. యాక్చువల్లీ తెలుగు వాళ్ళని, ఒక తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేసే వాళ్ళు కావాలండి ఈ జనరేషన్ లో. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ద క్రంచ్ మీడియా. అండ్ థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ పవన్ గారు, చాలా థ్యాంక్స్. మా మూవీ లైక్ ఇంత చిన్నగా ఉన్నా కూడా దే ఆర్ సపోర్టింగ్ లైక్ చిన్న గ్రోయింగ్ ఫ్లవర్స్ లాగా. సో మేము చెప్పాం కదా ఒక ఎగ్జాంపుల్, బావి నుంచి ఒక వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి నుంచి పెద్ద పెద్ద హ్యాండ్స్ అన్ని తీసి ఒక పొలంలో ఒక మంచి ప్లేస్ లో నాటారు. దాన్ని మీరు సూపర్ గా చూసి దానికి నీళ్లు పోసి ఎంకరేజ్ చేయాలని మా కోరిక. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వచ్చింది రేపు సంక్రాంతి సంబరాలు ఇవన్నీ ఉన్నాయి 20 వరకు. సో ఐ లవ్ యూ క్రంచ్ మీడియా, ఐ లవ్ పీపుల్. శివ గారు వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ సిస్టర్కి, అందరికీ, మీ టీంకి, మ్యాడ్ టీంకి అందరికీ పేరు పేరుని కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఇంకా సపోర్ట్ చేయాలి. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మా అన్నయ్య పృథ్వీ గారు మాకు 30 years నుంచి పరిచయము. నాకు ఏజ్ ఎప్పుడు అనుకోకండి, చెప్తున్నా, అంత సంవత్సరం పరిచయము. నన్ను ముద్దుగా పండు అంటారు, నేను ఆయన పండు అంటాను. దిష్టి తీస్తా అంటాను. ఏమంటాడంటే ఎప్పుడైనా కలిసినప్పుడు ఫోటో ఏదైనా పెట్టమంటాడు, గెటప్ బాగుందన్న పండు మిరపకాయలతో దిష్టి తీస్తా అంటాడు పెళ్ళంలాగా. బట్ జబర్దస్త్ ఎక్కువ లేడీ గెటప్స్ వస్తూ ఉండేవాడిని. కానీ అన్నయ్య నాకు ఎప్పుడైనా ఒక మంచి అవకాశం ఇస్తాను చూడు అన్నారు. కానీ ఈ సినిమాలో నాకు పిలిచి ఒక 2 days అన్నారు. కానీ కంటిన్యూగా క్రాంతి గారి ఫ్రెండ్గా అండ్ ఈ సినిమాలో చేయడం ప్రతి సీన్లో నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యా. నాకు చాలా హ్యాపీగానే ఉంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నాకు కూడా ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి. ఈ సినిమా ఒక రేంజ్లో హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పద్మరేఖ గారు చాలా థ్యాంక్స్ అండి. అండ్ శ్రీలు, క్రాంతి, నిజంగా చెప్తున్నామా నెక్స్ట్ లెవెల్. మీ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ అబ్బో సూపర్. కానీ హీరో గారు నా టీషర్ట్ తీసుకున్నారు, నాకు ఇవ్వలేదు. మీడియా ముందు అడుగుతున్నా, తొందరగా ఇచ్చేసేయండి ప్లీజ్. అలాగే పండు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అది మీడియా ముందు చెప్పే మాట కాదండి, నేను తర్వాత ఇస్తాను, ఇంకోటి కొత్తగా కొనిస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రతి ఒక్కరికి వేదిక ముందు కింద అందరున్న ప్రతి ఒక్కరికి దాదాభివందనం. దయచేసి మాలాంటి చిన్న ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయండి. మేము ఇంకా ఇంకా మంచి మంచి క్యారెక్టర్ చేస్తాము. థ్యాంక్ యూ. చేసినటువంటి పాత్రికా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే పత్రికా విలేకరులకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ శ్రీ పిఆర్ మూవీస్ యూనిట్ తరఫున మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఎంతో అద్భుతంగా మీరందరూ నిండు మనసుతోటి ఆశీర్వదించడానికి వచ్చారు. సినిమాలకు అతీతంగా ఒక సినిమా ఈవెంట్ లాగా లేకుండా ఒక మంచి ఉగాది పండగ జరుగుతున్నంత, సంక్రాంతి పండుగ జరుగుతున్నంత ఆనందంగా మీరందరూ వచ్చి మీ చల్లని ఆశీస్సులు మాకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతో మందిని ఇప్పుడు కొత్త రంగుల ప్రపంచం అంటే 1 minute కొత్త రంగుల ప్రపంచం అంటే ఏంటంటే కొత్త హీరోయిన్, కొత్త హీరో, అలాగే కొత్త ప్రొడ్యూసరు, కొత్త మ్యూజిక్ డైరెక్టరు, అలాగే కొత్త డైరెక్టరు, ఇలాగా చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. సో అద్భుతంగా సినిమా బాగా వచ్చింది. ఏమండి చాలామంది బయట ఏమంటారంటే ఏమండి కొంచెం డిలే అయినట్టు ఉందండి అని అంటే, పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు ఒక మాట అంటారు, ఎప్పుడు వచ్చామని కాదనే బుల్లెట్ దిగిందా లేదా అని. అది మనం ఎప్పుడు తీసామనేది ఎవడో చూడటం, రిలీజ్ అయ్యిందా, కంటెంట్ బాగుందా, డబ్బులు వచ్చినాయా, ఓటీటీ బాగా జరిగిందా, హిందీ రైట్స్ అమ్మారా, తమిళ రైట్స్ అమ్మారా, ఇవే కావాలి మనకి. డిలేలు గిలేలు ఇవన్నీ పక్కన పెడితే అందరి సహకారం 24 క్రాఫ్ట్స్ బ్రహ్మాండంగా సహకరించారు. వారి యొక్క కృషి వల్లే నేను ఈరోజు డైరెక్టర్గా నిలబడగలిగాను. సో ఇక నటీనటుల పరంగా వస్తే ఇప్పుడు మా హీరోయిన్ అని చెప్తాను, మా అమ్మాయిని చెప్పను, మా హీరోయిన్ అంటే ముందు పృథ్వీరాజ్ గారు అమ్మాయి కదా, మా హీరో కొంచెం ఫస్ట్ డే కొంచెం అంతా వాళ్ళ అమ్మాయి మీద పెడుతున్నాడు, మన మీద ఏం పెట్టట్లేదు, అలాంటివి ఏమైనా ఉన్నాయా నీకు, అలాంటివి ఏమైనా ఉన్నాయా డౌట్లు అంటే ఏం లేవండి అంకుల్, ఇది సినిమా పరంగానే మనం వెళ్ళాలి అన్నాడు. చాలా సహృదయతోటి వాళ్ళ నాన్నగారు కూడా కృష్ణారెడ్డి గారు నాకు మంచి మిత్రులు, వాళ్ళ మదరు అందరూ చూశారు, చాలా బాగుంది. కథ పరంగా తను ఒకటి అడిగేవాడు, అంకుల్ నాకు ఫైట్ ఉందా అనేవాడు. ఫైట్లు ఏంటి బాబు, బ్రహ్మాండమైన రొమాన్స్ సాంగులు ఉన్నాయి, వ్యాంప్ సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉంది అని చెప్పేవాళ్ళం. సో నేను ఇంట్లో నేను చెప్పలేను కానీ మా వైఫ్ ఏం చెప్పొద్దంటే, భోజనం చేసేటప్పుడు ఈరోజు క్రాంతి ఉంటే బాగుండండి, మంచి భోజనం అండి అనేవారు. అంటే అంతగా ఫ్యామిలీతో అటాచ్ అయిపోయినటువంటి మా హీరో. సో దీంట్లో సుబోధన సుబ్బారావు గారు, నోగరాజు గారు, మరి వారికి ఇచ్చిన క్యారెక్టర్లు నిడివి ఎంత ఉన్నా మరి వారు ఏంటంటే సౌహృదయతో వచ్చి, అలాగే మన నాగమహేష్ గారు మా బ్రదర్, ఇప్పుడు కాదు మా పరిచయం కొన్ని సంవత్సరాల నాటిది, అలాగే వారు బ్రహ్మాండంగా ఎదుగుతున్నారు ఇప్పుడు ఆర్టిస్ట్గా. అలాగే మా హరి దీంట్లో అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. అలాగే డి రాజు కానీ, విజయరంగరాజు గారి గురించి చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు విలన్గా భైరవ దీపంలో మనం చూసాం. వారు ఏంటంటే కొంచెం ఆరోగ్య రీత్యా చెన్నై వెళ్ళడం జరిగింది. అలాగే అశోక్ కుమార్ గారికి మా అమ్మగారు చనిపోయారని అందువల్ల రాలేకపోతున్నానని అన్నారు. సో దీంట్లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే కృష్ణతేజ, ఇంకా మా కో డైరెక్టర్ దీంట్లో వేషం వేశారు. అలాగే కమల్ గారు, అలాగే రెడ్డి గారు యూనిట్ కానీ, చంద్ర గారు కానీ. ఇక డిఓపి గురించి మనం ప్రత్యేకించి మాట్లాడాలి ఈ సినిమాలో. ఏంటంటే కక్షలు, కార్పణ్యాలు, బాంబులకి నిలవైనటువంటి కడప జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి అతను. కానీ అలా ఉండడండి, ఎందుకంటే ఇది ఆయన ఏం డబ్బులు ఇచ్చి నాతో పొగిడించుకోవట్లేదు చెప్తున్నా ఉన్నమాట. ఒక స్ట్రీట్ చిల్డ్రన్ తీసుకొచ్చి, ఒక 80 మందిని తీసుకొచ్చి వారికి డబ్బులు ఇచ్చి, వారికి హాస్టల్ అకామిడేషన్ పెట్టి, మేము వెళ్ళాము ఒకసారి అక్కడికి, వారికి ఫుడ్ పెట్టి అన్నీ చేస్తే దాంట్లోంచి నేషనల్ అవార్డు కరాటే ఛాంపియన్ ఒక అబ్బాయి వచ్చాడు. అలాగే ఒకడు బ్రహ్మాండంగా కథతోటి డైరెక్టర్గా వస్తున్నాడు, బ్రహ్మాండం చదువుకుంటున్నారు. అలాంటి డిఓపి గురించి చెప్తున్నప్పుడు ఆయన కూడా ఇక్కడ ఉంటే వేదికను అలంకరిస్తే బాగుంటుందని అనుకున్నాం. మరి చంద్రరావు గారు ఏం రాజకీయం చేశారేంటో తెలియదు కానీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అద్భుతమైన కెమెరామెన్. మేము ఏమని పిలిచేవాళ్ళంటే అబ్బాయి అని పిలిచాం. మా వైఫ్ కూడా అబ్బాయి అని పిలుస్తుంది, మా హీరోయిన్ మా అమ్మాయి అయితే అన్నయ్య అని పిలుస్తుంది. మరి ఇంతటి వాత్సల్యం, ఇంతటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి దూరంగా ఉంటే ఇండస్ట్రీ అండి ఇది. ఎలాంటి వాళ్ళతోటి పనిచేసాం మేము, ఇంకే పని చేస్తున్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద కెమెరామెన్లు వాళ్ళు ఏదన్నా ఒక మాట ఏమంటే తురుగు, ఇప్పుడు గేమ్ చేంజర్లో తురుగు గారు కెమెరామెన్, ఆయన ఇప్పుడు మలయాళం కెమెరామెన్, టాప్ మోస్ట్ కెమెరామెన్ తోటి తమిళ సినిమా చేస్తున్నాను షెడ్యూల్. వాళ్ళు ఏదన్నా కొంచెం ఏంటంటే ఎక్కువసేపు నిలబెట్టారని మనం ఏదైనా అనుకున్నా, పృథ్వీ సార్ సారీ సార్, நம்ம எல்லா ఫ్రెండ్స్ సార్, ఇప్పుడే ఎరుగుం సార్ ఇండస్ట్రీ, ప్లీజ్ సార్ కోఆపరేట్ సార్, ఇలా మాట్లాడతారు. మరి ఎందుకు ఆయన దూరం అయ్యాడో ఆ భగవంతుడే కాలమే నిర్ణయించాలి. సో హ్యాట్స్ అప్ టు అవర్ డిఓపి. అలాగే కమల్ గారు కానీ, అప్పుడు మంగంపేట డైరెక్టర్ అవుతున్న
మా ఇంకో కో డైరెక్టర్ గారు కానీ చంద్ర గారు కానీ ఈ విషయం ఖచ్చితంగా మీరు చెప్పాలి. యూ షుడ్ నాట్ ఎంకరేజ్ దట్ టైప్ ఆఫ్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మీరు చెప్పాలి. వాళ్ళంత బాగా మీ గురించి మాట్లాడుతున్నారండి. నేను ఒక 30 ఫోన్లు చేశానండి. దిస్ ఈజ్ నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు డైరెక్టర్ యాజ్ అ యాక్టర్. రేపు పొద్దున్న నేను మెసేజ్ కూడా పెట్టాను. ఏమని పెట్టానంటే, నేను ఒక సినిమాలో యాక్ట్ చేయొచ్చు మహేష్ గారు, ఆ సినిమాకి నువ్వు కెమెరామెన్గా పనిచేయచ్చు. నేనేదో నీకు నాకు కోపం ఉందని చెప్పి నేను ఆ సినిమాకి రావటం మానేస్తాను. నేను చేయనంటానా? అయితే పృథ్వీ గారు ఉన్నారని చెప్పి నేను కెమెరాకి రానన్నా నేను అంటానా? ఆయన అనకూడదు కదా. ఇండస్ట్రీ ఇది ఏంటంటే సరదాగా మాట్లాడుకోవాలి. ఏదో మనం ఎవరు పెట్టాడు సరే, దట్స్ ఆల్, ఈ డిడ్ వెరీ వెల్, ఓకే, గాడ్ బ్లెస్ యూ. సో ఇంకా సినిమా ప్రమోషన్ గురించి వస్తే, ఒక చిన్న నిర్మాతని నిజంగా మేడం, నిజంగా మా వైఫ్ అని చెప్పకూడదు కానీ ఎందుకు ఈ సినిమా మనం తీసాం, ఎందుకు పోస్ట్ ప్రొడక్షన్లో ఎంత ఇబ్బంది పెట్టారు, కళ్ళంట నీళ్లు రాని రోజు లేదండి. ఒక కొత్త దర్శకుడికి కొత్త నిర్మాత నిలబడితే మాలాంటి వాళ్ళమే మేము 100 మందికి ఒక డబ్బులు ఇచ్చి వాళ్ళందరికీ ఫీడ్ చేసి ఒక 100 కుటుంబాలు బతుకుతాయండి. కృష్ణనగర్ నుంచి వచ్చిన 100 కుటుంబాలు బతుకుతాయి. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒక 35 to 40 మెంబర్స్ డిఎంటీఏ నుంచి తెలంగాణ యాక్టర్స్ అందరం తీసుకొచ్చి మేము దీంట్లో పెట్టడం జరిగింది. మేమేం ప్యాడింగ్ ఏం పెట్టలేదండి. మాకు క్యారెక్టర్కి సరిగ్గా సరిపోయే వాళ్ళందరిని అనుకుని పెట్టాం. ఒక కొత్త నిర్మాతని ఆయన ఏడవని రోజు లేదు, బాధపడని రోజు లేదు. డిలే 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 అని సో ఆడుకున్నారు మాతోటి. అది ఆయనకు కూడా తెలుసు. ముందు నా చంద్ర గారి గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఈ యూనిట్ ఇన్ఛార్జ్. ఒక సినిమాకి ఇలాగే జరుగుతా, ఈ సినిమాలకి ఇలాగే చేస్తారా మీరు? కొంచెం ఆలోచించండి సార్. ప్లీజ్ కోఆపరేట్ విత్ న్యూ ప్రొడ్యూసర్స్. కోఆపరేట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. కోఆపరేట్ చేయకపోతే ఏం చేయలేమండి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేయలేము సార్. కొత్త నిర్మాతలు ఈ సినిమాలు చేయలేరండి. ఏం సార్, మొత్తం మీకు తెలియదు. మా మిస్సెస్ ఉండి సినిమా అద్భుతంగా రావాలి బాబా, ఈ రోజు కాకపోతే రేపు చేయడం కూడా అనే విధంగా మీకు చెప్తున్నాడు. ఎన్ని నిజాలు ఇవన్నీ ఆయన తెలుసు. ఆయన ఎందుకు మాట్లాడలా? నేను అడుగుదాం అనుకున్నా సభాముఖంగా, ప్లీజ్. ఎందుకంటే మేము ఇంటి ముందుకు వెళ్ళి కెమెరామెన్ ఉన్నారా అని మేము బతినాడు వరకు వచ్చింది. సంత మాస్టర్ గారు, మీరు మహేష్ గారు, మీరు తెలుసు కాబట్టి. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరే చెప్తున్నారండి, కొత్త నిర్మాతలను కాపాడండి. మీరు ఇవన్నీ మీరు ఎలివేట్ చేయండి. కొత్త నిర్మాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, డైరెక్టర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే, పిల్లలు ఏమంటారంటే, ఇటు క్రాంతి రెడ్డి కానీ మా అమ్మాయి కానీ, మా మిస్సెస్ ఆల్రెడీ షీఈ్ ఎ కొరియోగ్రాఫర్ ఫ్రమ్ చెన్నై కార్డు తీసుకుని తను వద్దులేక అని చెప్పి తను సీరియల్స్ అవి చేయటం అన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మహేష్ అపాల రికార్డింగ్ అద్భుతంగా ఇచ్చాడు. అతను అద్భుతం, బ్రహ్మాండం అన్నమాట. ఈ రోజును చూసి రికార్డింగ్. అలాగే ఆదిత్య, వేరే ఆదిత్య వెళ్ళిపోయారా? ఆదిత్య గారు అద్భుతంగా ట్యూన్స్, అద్భుతంగా సహకారం, ఆయన చాలా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే స్టంట్ శ్రీ గారు కానీ, ఇక మొత్తం పేరున ప్రతిరోజు అన్నయ్య అని రాజశేఖర్ గారికి, అన్నయ్య అని నోకరాజు గారికి సినిమా ఎలా జరుగుతుంది ఏంటని తను 24 క్రాఫ్ట్స్ మీద నాకు కమాండింగ్ కదండి, ఆయన ఎక్కువైంది కమాండింగ్. 10 సినిమాలు తీసిన అనుభవం వచ్చేసింది ఆమెకి. సో ఇంకొక సినిమా ప్లాన్లోనే ఉన్నాం కానీ ఇవన్నీ మేము పక్కన పెట్టేస్తామండి. ఇలా పక్కన పెట్టకపోతే మనం ముందుకెళ్ళాం. సో రజనీకాంత్ గారు చెప్పారు, మొరగని కుక్క లేదు, ఇప్పుడు మొరగని నోరు లేదు, కరవని కుక్క లేదు, ఇవి లేని ప్రపంచం లేదు, మన పని మనం చేసుకుంటూ పోవాలి రాజా అన్నాడు ఆయన. అదే మాకు ఇన్స్పిరేషన్. దట్ ఈజ్ పవర్ ది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే పేర్లు అనవసరం. ఎందుకంటే లౌక్యం సినిమా చేశాను కానీ నాకు లౌక్యం లేదు. లౌక్యం అంటే ఈ రోజున నా పక్కన గన్మెన్లు పెద్ద పెద్ద BMW కార్లు ఉంటాయి, అవి లేవంటది. రోజు ఆమె తిడతా ఉంటుంది, 1 సెంటు భూమి లేదు ఏంటని. నేను చెప్పేది ఏంటంటే, లౌక్యం అంటే మనకు భజన చేయడం చేత కాదు. హరివరంగా అనే భజనలు మాకు రావు. మాకు వచ్చే వేషాలు మేము చేస్తాం, మాకు వచ్చిన దాంట్లో మేము బతుకుతాం. మాకు ఒక పిల్లలు. సముద్రంలో చిక్కుకున్న నావ లాంటిది కొత్త రంగుల ప్రపంచం సినిమా. నడి సముద్రంలో చిక్కుకుంది, సునామీ వచ్చేసింది, అలల తాకిడికి అటు ఇటు ఆర్థిక ఇబ్బందులలోనే అలాగా ఇటు వెళ్ళిపోతుంది. సముద్రంలో ఓ చుక్కాలు లేకుండా అలా కొట్టుకుపోతుంటే, ఎస్
నేను ఉన్నానని చెప్పి ఆయన గోల్డ్ హ్యాండ్ మా చేతికి ఇచ్చి మమ్మల్ని పైకి లాగిన ఏకైక వ్యక్తి మానవతావాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. నేను ఎంతటి చేసింది బ్రోలో 1 minute 5 seconds. శ్యాంబాబు క్యారెక్టర్ ఎక్కడికో తీసుకెళ్ళింది. అలాగే పవర్ స్టార్ గారు వారిని ఆశీర్వదించారు. ఒకటే ఆయన వ్యక్తి ఒకటే ఏంటంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన దగ్గర నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది, ప్రేమించే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఆయన ఎక్కడో దూరంగా ఎక్కడో ఎలక్షన్లో ఉన్నారని చెప్పి మా జూనియర్ పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకుని ఆయన ఉన్నంత ఆనందంగా నేను ఫీల్ అవుతున్నాను ఇక్కడ. సో థ్యాంక్ యూ బ్రదర్. సో వారు చేయూతనిచ్చి పైకి లాగి పృథ్వీ గారు మేమున్నాం మీకు, అది చాలండి ఆ మాట. సినిమా హిట్ తర్వాత వేరే విషయం. దిస్ క్రెడిట్ గోస్ టు కొత్త రంగుల ప్రపంచం, క్రెడిట్ గోస్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఈరోజు మేము ఒక సునామీలోంచి బయటపడ్డాం. అది క్రెడిట్ గోస్ టు. అలాగే కొత్త హీరో హీరోయిన్ నా సంగతి పక్కన పెట్టండి, నేను చాలా సినిమాలు చేస్తున్నా ఉన్నాయి. వీరిద్దరి మధ్య మూడో రోజునే పవన్ కళ్యాణ్ గారు అలాగే అనగానే 1 million వెళ్ళిపోయిందంటే కొత్త రంగుల ప్రపంచం పవర్ ఏంటి అనేది అర్థమైపోయింది. ఇప్పుడు దగ్గర 1.5 million పరిగెడుతుంది థియేటర్ ట్రైలర్. రేపు జనవరి 20 వచ్చేటప్పటికి రిలీజ్కి దగ్గర 3 లక్షలు పైకి వెళ్ళిపోతుంది, 3 million అని చెప్పి వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఇంతమంది మనకి హెల్ప్ చేస్తారు. ఇలాగా మేము ఎంతోమందిని పిలిచామండి. నేను ఒకటి మెసేజ్ చూసా ఇప్పుడే, సాయి కుమార్ గారు పెట్టారు, డ్యూ టు కాఫ్ అండ్ కోల్డ్ అండ్ ఫీవర్ ఐఎమ్ నాట్ అటెండింగ్ అన్నారు. సరే శ్రీ విష్ణు గారు ఆయన నేను వస్తున్నాం బ్రదర్ రెడీ అన్నారు. సరే వారు కూడా ఏదో పని మీద రాలేకపోయారు, అల్లరి నరేష్ గారు రాలేకపోయారు. సో మా ఉపెన డైరెక్టర్ గారు వారికి ఏదో వారు కో డైరెక్టర్ గారు ఏదో చెప్పారు, ఏదో ప్రాబ్లం పైన మీడియా ముందు మనం చెప్పకూడదు. సరే ఓకే. ఇక చిన్న సినిమాలకి పెద్దల ఆశీస్సులు లేవండి. పెద్దల ఆశీస్సులు కావాలి. మీరు అందరూ ఆశీర్వదిస్తేనే బయటకు ఉంటే. పృథ్వీరాజ్ వీడు ఏది మాట్లాడినా వైరల్ అంటారు, కానీ బాధ గుండెల్లోంచి వచ్చిన బాధ. మేము భోజనాలు చేయకుండా కూడా మేము అలా కూర్చుని ఈ సినిమా ఎవరు కొంటారు, ఎలా వెళ్తుంది, ఇది ఏంటి దీంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పి ఒక ఎడిటర్ లాగా కూర్చుని, ఒక డైరెక్టర్కి ప్రతి సీను అందంగా కనపడుతుంది, ఆస్వాదిస్తూ ఉంటాడు. తన ఎడిటర్లా కూర్చుని నేను ఎందుకు చెప్తున్నాను బాబు ఆలోచించు, ఇక్కడ ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే మా ఇద్దరి మధ్య ఇన్నర్గా చాలా గొడవలు జరిగాయి, చాలా ఇదయ్యి. అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. ఈ రోజున బ్రహ్మాండంగా ఉంది. పోస్టర్స్ ఈరోజు మార్నింగ్ ఎక్కడ చూసినా హోర్డింగ్స్ కానీ పోస్టర్స్ కానీ పీవీఆర్ సినిమాస్లో ఎక్కడ చూసినా కమింగ్ సూన్ అని ఇవన్నీ పడటంతో ఒక హైప్కి వెళ్ళింది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని బాధలు పడుతున్నాం. కొత్త వాళ్ళని ఆశీర్వదించండి, కొత్తదనాన్ని ప్రోత్సహించండి. రేపు పొద్దున్న నాకు రాఘవేంద్ర గారు ఒక మాట అన్నారు, వెళ్ళి నేను ఇలాగా సన్నంగా ఉన్నాను అంకుల్, అదేంటే ఎవరు చెప్పారమ్మా అలాగా, వాడికి అల్లకి నువ్వు అలాగా ఇవ్వకూడదనే ఉండి ఉంటుంది, అందుకని నాకు చెప్పాడు. యు ఆర్ ది అనదర్ శ్రీదేవి ఫర్ తెలుగు ఇండస్ట్రీ, యు ఆర్ ది అనదర్ విజయశాంతి ఫర్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పాడు ఆయన మహానుభావుడు. అలాగే మోహన్ బాబు గారు ఏమయ్యారు, మామూలుగా ఉంటుంది అనుకుంటే ఏంటి ఎరగదీసింది అన్నాడు ఆయన. సో బ్రహ్మాండమైన ఆశీస్సులు. ప్రకాష్ రాజ్ గారు అయితే హమ్మింగ్ చేశాడు, కళ్ళల్లో కళ్ళెట్టి కనిగట్టు చేసావా పిల్ల ఓ పిల్ల అని, అంత క్యాచీగా ఉంది. సో క్రాంతి అండ్ శీలు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారని ఆయన, శ్రీకాంత్ గారు, విశ్వక్సేను, అను రాఘవపూడి, అనిల్ రాఘవపూడి, అలాగే ఉప్పెన డైరెక్టర్ గారు బుచ్చిబాబు గారు, ఇలాగా ప్రతి ఒక్కళ్ళ తలుపు తట్టాం మేము. అడక్కపోతే అమ్మాయినా అన్నం పెట్టదని చెప్పి మేము ప్రతి ఒక్కరు తిరిగాం, ఇండస్ట్రీలో దగ్గరికి వెళ్తున్నాం. అసలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బతికుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నాం. ఎందుకంటే మా మిస్సెస్ ఫస్ట్ యాక్టర్గా యాక్ట్ చేసింది మేజర్ చంద్రకాంత్ సినిమాలో నందమూరి తారక రామారావు గారితో. ఈ విషయం ఎవరికి తెలియదు. సో ఇన్నున్నాయి, సంచిలో చాలా ఉన్నాయి, అద్భుతమైన సినిమాలు చేస్తాం. ఈ రోజున ఎవరో రాకపోయినా మహేష్ గారు మనం చెప్పిన కథ నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తాం, సినిమాలు తీస్తూనే ఉంటాం ఇండస్ట్రీలో ఉన్నంతకాలం. బ్రహ్మాండంగా శభాష్ అనిపించుకుంటాం ఆ పెద్దవాళ్ళతోటి. ఏ పెద్దలైతే రాలేదో ఆ పెద్దలే వీడు మామూలుడు కదా, వీడు బ్రహ్మాండం అనుకునే విధంగా చేయాలని చెప్పి ఆ భగవంతుడు, ఆ లక్ష్మీనరసింహస్వామి, ఆ తలుపులమ్మ తల్లి బ్యానర్ ఇది. కాబట్టి వారందరి ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా బిడ్డకి ఇంకొక బిడ్డకి మా నిర్మాత
వైఫ్ కన్నా ముందు నిర్మాత, వీళ్ళందరూ బాగుండాలి. అలాగే మా ఉన్నతి కోరుకునే ఇక్కడ ఉన్నటువంటి అందరూ బ్రహ్మాండంగా ఉండాలి. ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొత్త రంగుల ప్రపంచాన్ని మీరు బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. ఈ జనవరి 20న అద్భుతమైన విజయాన్ని సాధించాలని చెప్పి మీరు నిండు మనసుతోటి ప్రార్థించండి. మీడియా మిత్రులారా, మమ్మల్ని మా సినిమాని మీరు ప్రోత్సహించండి. తప్పకుండా ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. మీరు తప్పకుండా మీ హైప్ తోటే ఇండస్ట్రీలో చిన్న సినిమాలు బాగుపడతాయి. అదే మా దాసనారాయణరావు గారు బతికుంటే ఇంకో రకంగా ఉండేది. స్వర్గీయ శ్రీహరి గారు, రే నువ్వు ఈయన చెప్తుంటావు ఎప్పుడైనా డైరెక్షన్ చేస్తే చూడాలని ఉందన్న మహానుభావుడు. ఆయన లేడు. ఆయన ఉండుంటే నా కూతురు అని చెప్పి ఆయన అలాగ భుజం మీద చేసుకుని ప్రతి షూటింగ్ దగ్గర తీసుకెళ్ళి చెప్పండి ఈ అమ్మాయి గురించి చెప్పండి అని చెప్పి చెప్పించేవాడు. అలాంటి వ్యక్తులు లేరు. అది మా దురదృష్టం. సో అందరినీ మేము తప్పుపట్టం, ఇవ్వకపోవటం అనేది వాళ్ళ అదృష్టం, మా దురదృష్టం. సో థ్యాంక్స్ టు టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ. ఇక్కడే ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఆ గట్టు మీద కూర్చుని టీలు తాగే వేషాల కోసం అడుక్కున్న రోజులు ఉన్నాయి. ఇక్కడే తిరిగాం. ఇక్కడ లెజెండ్ విక్రమ్ గారు బంగారు కుటుంబం సినిమా చేసినప్పుడు అక్కడే కూర్చుని ఉంటే టీ తాగడానికి బైక్ మీద అలా వెళ్ళేవాళ్ళం బయటికి. సో ఎంతో మందిని చూసాం. మన కళ్ళ ముందు నుంచి ట్రావెల్ అయ్యే వాళ్ళని చూసాం, పైకి వెళ్ళిన వాళ్ళని చూసాం, అద్భుతమైన విజయాలు సాధించే వాళ్ళని చూసాం. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పది. రజనీకాంత్ గారు ఒక మాట చెప్పారు, తెలుగు ఇండస్ట్రీ మొత్తం కళామ తల్లి అందరినీ నడిపించుకుంటూ వెళ్తుందంటే నన్ను సంఖలో ఎక్కించుకుని వెళ్తుంది. దట్ ఈస్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అన్నారు. మనం మనసా వాచా కర్మణ మన సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ మారల్స్ తో ఎథిక్స్ తో ముందుకెళ్తే మీ నాన్నగారు సక్సెస్ ని చూశారు. డెఫినెట్ గా సక్సెస్ఫుల్ అవుతాం. మెనీ మోర్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. ఓటీటీ ఉంది, ఫిల్మ్స్ ఉన్నాయి, వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి. డెఫినెట్ గా విజేతలు అవుతారు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. అండ్ అందరం థియేటర్స్ లో వాచ్ చేద్దాం ఆన్ January 20th. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, ఫ్రెండ్స్ కి, అభిమానులకి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.